2023 జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ లెక్చరర్స్కు క్రమబద్ధీకరణ ప్రక్రియను రద్దు చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గత ప్రభుత్వం 2023లో కాంట్రాక్ట్ జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ లెక్చరర్లను అక్రమంగా క్రమబద్ధీకరించడంపై సుప్రీంకోర్టులో స్టే టాస్కో ఉన్న తమ ప్రభుత్వం వస్తే ఆ అక్రమ ప్రక్రియను రద్దు చేస్తామన్న ప్రభుత్వం ఆ ప్రక్రియను రద్దు చేయకుండా రెండవ ఇంక్రిమెంట్ ఇవ్వడంతో పాటు ప్రొఫెషనల్ డిక్లరేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేయకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. విద్యారంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడు సైదులరెడ్డి అమీర్ గారు ముఖ్యంగా ఏదైతే క్రమబద్ధీకరణ అనేటటువంటిది జరిగిందో గత ప్రభుత్వం చేసినటువంటి క్రమబద్ధీకరణ అనేటటువంటిది గౌరవ హైకోర్టు కొట్టేయడం జరిగింది. వాళ్ళని కొనసాగించాల్సినటువంటి అవసరం తొలగించాల్సిన అవసరం లేదని మాత్రమే గవర్నమెంట్ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుత గవర్నమెంట్ కూడా వాళ్ళని అదే విధంగా కొనసాగిస్తూ సుప్రీంకోర్టులో స్టేటస్కు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి రెండవ ఇంక్రిమెంట్ ఇవ్వడము, ప్రొఫెషనల్ డిక్లరేషన్ జరగలేదు, వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగలేదు. వాళ్ళ మీద సుప్రీంకోర్టులో హైకోర్టులో నెంబర్ ఆఫ్ కేసెస్ ఫైల్ అయి ఉన్నాయి, ఫేక్ సర్టిఫికేట్లు ఉన్నాయి, వైలేషన్స్ ఉన్నాయి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు, అనేక రకాలైనటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నప్పటికీ కూడా గౌరవ న్యాయస్థానాలను లెక్క చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్మీడియట్ అధికారులు ఎవరైతే ఉన్నారో రెండవ ఇంక్రిమెంట్ మూడవ ఇంక్రిమెంట్ కూడా ఇస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పే చేయాల్సి వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి విషయంలో కలగజేసుకొని ఈ పూర్తి స్థాయిలో దీని మీద దర్యాప్తు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే అడ్డదారిలో అక్రమ మార్గంలో వచ్చిన కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఏదైతే ఉందో గత ప్రభుత్వం 2016లో ఒక జీవో నెంబర్ 16 తీసుకొచ్చి రాత్రికి రాత్రే బ్యాక్ డేట్ వేసి, అంటే హైకోర్టు రాష్ట్ర హైకోర్టు స్టే ఉన్న రాత్రికి రాత్రి బ్యాక్ డేట్ వేసి ఉన్న పలంగా నేనేమంటున్నా, ఇలా ఒక రిక్రూట్మెంట్ ప్రొసీజర్ జరగాలంటే కనీసం ఏడాది పడుతుంది మన రాష్ట్ర ప్రభుత్వంలో. ఓవర్ నైట్లో 3500 మందికి నియామక పత్రాలు అందినాయి, ఎట్లా అందినాయి అనేది చెప్పాలి, గత ప్రభుత్వం చెప్పాలి, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎట్లా వాళ్ళని కంటిన్యూషన్ చేస్తుందో చెప్పాలి. మేము ఇవాళ ఏం సంతోషపడ్డామంటే 10 ఏళ్ల పరిపాలన అరాచక పరిపాలనను మార్చి ప్రజాప్రభుత్వాన్ని తెచ్చినామని మేము సంతోషపడ్డాం. ఏదైతే అడ్డదారిలో